Genesis 37. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. Okay, genealogy of Joseph. Let's study second verse. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందని మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనము. Okay, you see this family is divided and united. So ఇక్కడ 12 మంది కుమారులు కూడా మనం చూస్తే పోటీగా నా దాసితో కను అని ఇలాగ ఈ రకంగా చూస్తే we see around 4 wives. మనం చూస్తే అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. సో జోసఫ్ గురించి దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఇంట్రొడక్షన్. ఒక రకంగా చూసినట్టయితే జోసఫ్ ఈజ్ నాట్ ఎ పాజిటివ్ గాయ్ కదా, ఈజ్ ఎ నెగటివ్ గాయ్. పాజిటివ్ గాయ్స్ ఏం చేస్తారంటే దే విల్ కవర్. ఓకే, పీపుల్ ఆఫ్ లవ్ విల్ కవర్. ఒక రకంగా చూస్తే దాన్ని ఇంకో కోణంలో చూస్తే అతను తన తండ్రికి చాలా నమ్మకమైన వాడు కదా. హీఈస్ టూ ఫెయిత్ఫుల్ టు హిస్ ఫాదర్. అంటే ఏదైనా తండ్రికి ఓకే ఈ చెడ్డది తండ్రికి తెలియాలా అని ఒక రకంగా నమ్మకంగా కూడా ఉండొచ్చు. మరి తండ్రి అందుకోసమే మరి ఒక స్పైయింగ్ ఏజెంట్ గా మరి యోసేపుని మరి తండ్రి వాడుకుంటూ ఉండొచ్చు. ఒక మంచిగా అంటే ఒక రకంగా ఆ చెడు సమాచారాన్ని వీళ్ళు చేసిన కొన్ని పనులు అలా ఉన్నాయి. అంతకుముందు ఊర్లో చూస్తే వాళ్ళు ఆ ఊరందరినీ ఇబ్బంది పెడతారు, పురుషులందరినీ హతమార్చేస్తారు. ఎప్పుడు నీ పిల్లలు ఏం చేస్తారో తెలియదు యాకోబ్కి. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అయితే ఒక రకంగా తండ్రి దృష్టిలో మంచోడు, గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నవాడు, మరి సహోదరుల దృష్టిలో చెడ్డవాడు. ఇక్కడ యోసేపు మట్టుకు చెడ్డ సమాచారం ఇస్తున్నాడు. చూద్దాం, లెట్ us స్టడీ. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు. ఇక్కడ పగబట్టారంట. ఎందుకంటే చెడ్డ ఇన్ఫర్మేషన్, వీరు చేసిన తప్పుడు పనులన్నీ కూడా అక్కడ చేసేస్తున్నారు. ఎలాగైనా తండ్రికి తెలిసిపోతున్నాయి. ఇంటికి వచ్చిన వెంటనే తండ్రి వాళ్ళని మరి సరిచేస్తున్నాడు, వారికి బుద్ధి చెప్తున్నాడు. నువ్వు ఎలా చేస్తున్నావు, తప్పు, ఇది ఎందుకు చేసావు, ఇలా చేయకూడదు కదా అని అనేక రకాలుగా మరి పిల్లల్ని మందలిస్తూ ఉండొచ్చు. అందుకని వీళ్ళు యోసేపు మీద పగబట్టి ఎలా ఉన్నావు, బాగున్నావా, కొంచెం చక్కగా అంటే ఒక తమ్ముడిలాగా, ఒక సహోదరుడిలాగా, ఒక ఇంట్లో వ్యక్తిలాగా కూడా వీళ్ళు మాట్లాడలేకపోయారండి. దే కుడ్ నాట్ టాక్ టు హిమ్ ఈవెన్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఎ పీస్ఫుల్ పర్సన్. ఒక శాంతికరమైనటువంటి వ్యక్తిగా కూడా మాట్లాడలేకుండా అయిపోయాడు. దిస్ ఇస్ సంథింగ్ నాట్ గుడ్. ఇది ఏదో మంచిది కాదు, ఇలా ఉండకూడదు. ఫ్యామిలీలో డిప్లొమాటిక్ గా ఉండాలి, డిప్లొమాటిక్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, సో మరీ ఎక్కువ చెడైతే చెప్పాలి కానీ ప్రతిదీ చెప్పడము, సో తండ్రికి చెప్పడము నాకు తెలిసి మరీ డేంజర్ అవుతుంది, ఏదైనా ఇబ్బంది అవుతుంది, ఇది టూ మచ్ అనుకుంటేనే చెప్పాలి కానీ కొన్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు యోసేపు. కానీ ఉన్నట్టు మొత్తం వెళ్ళి డాడీకి చెప్పేటప్పటికి ఇక్కడ మధ్యప్రత్యేకంగా చెడ్డ సమాచారం మాత్రం చెప్తున్నాడంట. ఈ విల్ రిపోర్ట్ అంటే రకం వీళ్ళు ఏం చేస్తారని గమనిస్తున్నాడు అనమాట. పొరపాటు చేశారా, అయిపోయారా. అందుకని వీళ్ళు అతనితో మాట్లాడలేకపోతున్నారు. పోనీ వీళ్ళు పొరపాటు చేయకుండా ఉండలేకపోతున్నారా? దిస్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. లెట్ us see. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. ఇవన్నీ కాకుండా మళ్ళా ఇప్పుడు ఎవరైనా ఒక శత్రువు చూస్తే యోసేపు ఎక్కడ శత్రువు అయిపోయాడు. ఒక శత్రువుకి ఏదైనా ఒక మంచి జరిగితే అసలు తట్టుకోలేదు. యు డోంట్ ఎంజాయ్ ఇఫ్ ద డెవిల్ ఈస్ గెటింగ్ బ్లెస్డ్. వాళ్ళకి ఇష్టం లేదు. మరి ఇక్కడ చూస్తే అతనికి ఒక దర్శనం వచ్చిందంట. అది విని వాళ్ళు ఇంకా పగబట్టారంట. చూద్దాం. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కళ్ళను మీరు దయచేసి వినుడి. అయినా ఈయనకి తెలుసు వాళ్ళకి ఈయన ఇష్టం లేదని, సరిగ్గా మాట్లాడలేదని, చెడ్డ సమాచారం చెప్పు. వాళ్ళు భయపడుతుందల్లా వాళ్ళ నాన్నకే. అయినా కామ్గా ఉండొచ్చు కదా. అసలుకే కోపంగా ఉండే వాళ్ళ మీద ఎందుకు అలాగా? ఏదో అంటారు చూసారా, మండే పుండు మీద కారం చల్లడం అంటే ఇదే. నేను కనిన ఈ కళ్ళను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పను లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకుని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అది అసలుకే వాళ్ళు మాట్లాడలేకపోతుంటే ఇదిగో నా పన ముందు మీ పనలేహంగా సాష్టాంగపడ్డాయి అంట. అంటే
ఇక ఎప్పుడు వీడి కింద మనం ఇలా ఉంటామా, వీడు మనల్ని ఏలతాడా? ఎందుకంటే వాళ్ళు కూడా యాకోబు కుమారులు, వాళ్ళకు కూడా కళలు దర్శనాలు అన్నీ తెలుసు. ఇదిగో ఆ కళల మూలంగానే మనం బ్లెస్ అయ్యాం, దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు అనే అనుభవ జ్ఞానము వాళ్ళకుంది, వాళ్ళకి లేకపోలేదు. దే ఆల్ హ్యావ్ దట్ ఫెయిత్. మేబీ వాళ్ళకు కూడా కొన్ని దర్శనాలు వస్తూ ఉంటాయి, కొన్ని కళలు వస్తూ ఉండొచ్చు. ఎంతో కొంత వరకు మరి విధేయతగా ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తాయి, విధేయత లేని వాళ్ళకి మనకు తెలియదు. చూద్దాం. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను ఏలుదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టి. అంటే ఇక్కడ ఈ 11 మంది చూసినట్లయితే వీళ్ళు విశ్వాసులుగా మనం చూస్తున్నాం. వీఆర్ సీయింగ్ దెమ్ యాజ్ పీపుల్ ఆఫ్ ఫెయిత్. అంటే వాళ్ళకి ఏదైనా ఒక కళ వస్తే ఆ కళ నిజం, అది నెరవేరుతుంది. దేవుడు దాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఏదైనా కలిస్తే, ఒక దర్శనం ఇస్తే అనేటువంటి విశ్వాసము ఈ అందరికీ ఉంది, 12 మందికి ఉంది. మరి ఇక్కడ ఒకడికే ఇతను అసలే చెడ్డ సమాచారం చెప్పి వీళ్ళ జీవితాలను ఇబ్బంది పెడుతున్నటువంటి విషయంలో మీరు వచ్చి మరి మేము మీ కింద ఉంటామా, ఇక జీవితాంతం చేత మమ్మల్ని తిట్లు తినిపిస్తూ ఇబ్బంది పెడుతూ మమ్మల్ని బాధ పెడుతూ ఉంటావా స్వేచ్ఛ లేకుండా అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకా పగబెట్టారంట. ఓకే, మరింత పగబట్టి చూద్దాం. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఏమండి ఇంత జరుగుతున్న ఇంకొక కళ, మేము వి ఆల్ గెట్ సమ్ విజ్డమ్, నేర్చుకోవాలి. మళ్ళీ ఇంకొక కళ అంట. అగైన్ హీ గాట్ ఎ సెకండ్ డ్రీమ్. అంటే ఒక రకంగా యోసేపు మరి వాళ్ళ అన్నల మీద కూడా మరి ఆయనకి కొంచెం ఉండుండొచ్చు కోపం, కొంచెం పగ. మీరేదో నేనంటే ఇష్టం లేదనుకుంటున్నారు, కానీ మీరు పర్మనెంట్ గా నా కింద ఉండబోతున్నారని చెప్పాడేమో. అందులో వాళ్ళకి కూడా తెలుసు దేవుడు ఏమైనా దర్శనమిస్తే నెరవేరుస్తాడు, ఇక ఇది జరిగిపోతుందని వాళ్ళకి ఇంకా కోపం వచ్చేసింది అనమాట. ఈవెన్ వాళ్ళు ఏం చూసుంటారు, దేవుడు కూడా మనల్ని కింద పెడతాడేమో, ఈ చిన్నోడి కింద మన జీవితం అంతా ఇబ్బంది ఉంటుందేమో అనే టైప్ లో వాళ్ళు ఇంకా పక్కన పెట్టారు. అంటే మనకి యోసేపు అంటే గుడ్ ఫినిష్ గా కనపడుతుంది, కానీ బట్ ఇక్కడ చూసినట్లయితే వి డోంట్ సీ యోసేపు యాజ్ జోసెఫ్ యాజ్ ఎ గుడ్ పర్సన్. చూద్దాం. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతని గద్దించెను. See the language and faith of the parents. వీళ్ళందరూ విశ్వాసులు. చూద్దాం ఒకసారి 9. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడెనని చెప్పాను. ఇక్కడ చూస్తే మళ్ళా ఇంకొక డ్రీమ్ వచ్చిందండి. మీరే కాదు, సూర్య చంద్రులు కూడా సాష్టాంగ పడుతున్నారండి. అంటే దిస్ ఈస్ ఎ గ్లోబల్ కాల్. ఇది భూలోకంలో ఉండేటువంటి ఒక పెద్ద పిలుపు. మేబీ ఈస్ బికమింగ్ ఎ గ్లోబల్ పర్సనాలిటీ. చూసారా డ్రీమ్స్ ఎలా కనపడుతుంది? ఒకటేమో ఫ్యామిలీలో డొమినియన్, మీకు ఈ కుటుంబంలో నేనే, మీ అందరిలో కల్లా జ్యేష్ఠత్వ ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? వీళ్ళందరిలో ఆఖరి వాడైన యోసేపుకి వస్తుంది. మొదటగా జ్యేష్ఠుడు ఇస్సాకు ఒక్కడే కాబట్టి ఇస్సాకు వచ్చింది. ఇస్సాకు తర్వాత యాకోబుకి వచ్చింది, రెండో వాడికి. ఇక్కడ చూస్తే లాస్ట్ వాడికి వస్తున్నట్టుంది. సో ద 11th one ఈస్ గెటింగ్ ద బ్లెస్సింగ్. ఫ్యామిలీ దర్శనం వచ్చింది, తర్వాత గ్లోబల్ విజన్. యు సీ ద కైండ్ ఆఫ్ విజన్. అర్థమవుతుందా దర్శనాలు ఎలా కనబడాయో? దీన్ని బట్టి కూడా మీరు రేపొద్దున్న కళల్ని దర్శనాల్ని మీరు ఇంటర్ప్రిట్ చేయడం తెలుసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు కూడా. డైరెక్ట్ గా చదివేసే కంటే బై యూ క్యాన్ డ్రీమ్ హియర్. ఇందాక యోసేపుకి వచ్చిన డ్రీమ్స్, ఓకే, ఆ ముందు ఇక్కడ. సో ఈ కళలన్నీ కూడా మీరు బైబిల్లో కళలన్నీ తీసుకొని మీరు కొంచెం ధ్యానించినట్లయితే యూ క్యాన్ డెవలప్ ద గిఫ్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. ఆ కళలను దర్శనాలు, మీకు వచ్చిన కళ్ళు దర్శనాలు నిజమా కాదా, దేవుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి విశ్లేషణ జ్ఞానం కూడా మీరు పొందుకోవచ్చు. ఇక్కడ గ్లోబల్ విజన్ అంటే భూలోకములో అందరూ, ఎవ్రీబాడీ అంటే తల్లి తండ్రి, ఎవ్రీబాడీ, ఆల్ మదర్స్, ఆల్ ఫాదర్స్, ఎవ్రీబాడీ విల్ బో. అంటే భూలోకములో అందరితో పాటు తల్లిదండ్రి కూడా నా ముందు మరి సాష్టాంగ పడుతున్నారు. ఇట్స్ లైక్ ఎన్ ఇన్సల్ట్ కదా. తల్లి తండ్రి ఒక చిన్న కొడుకు ముందు సాష్టాంగ పడడం ఏంటి? దిస్ ఈస్ నాట్ హానరబుల్. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ కేమ్ ఫ్రమ్ గాడ్. దట్స్ అగైన్ ఎన్ ఏరియా. ఇంకొకటి, ఏదైనా ఒక దర్శనము, ఒక కళ గాని దర్శనము గాని అది ఖచ్చితము అనడానికి అది ఎన్నిసార్లు వస్తుందో తెలుసా? 2 సార్లు. ఇంకొక కళ వస్తుంది, ఆవులు కొన్ని బక్కగా ఉన్నాయి, కొన్ని లావుగా ఉన్నాయి, మరి ఈ లావుటావులు ఈ బక్కావులను తినేసాయి అనేటువంటి ఒక దర్శనము అక్కడ క్లియర్ గా ఉంటుంది. ఒక మాట, కలర్ 2 మార్లు వచ్చినందుకు ఫరోకి వచ్చినప్పుడు యోసేపు చెప్తాడు, ఇది 2 మార్లు వచ్చింది కనుక ఇది తప్పకుండా జరుగుతుంది. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రిపీటెడ్ ట్వైస్, ఏదైనా 2 సార్లు వస్తే ఖచ్చితము, కొంచెం ఎక్కువ ధ్యానము అని. అంటే 2 సార్లు వచ్చినా గానీ, ఒకసారి నీకు 2 సార్లు ఏదైనా ఇబ్బంది వచ్చినా గానీ దాన్ని నువ్వు మార్చుకోవచ్చు. కొంతమందికి సంవత్సరం పొడుగునా వస్తూ ఉంటాయి ఆ దర్శనాలు, ఆ చెడ్డ దర్శనాలు. దాన్ని ఒక్క ప్రార్థనతో కూడా బంధించవచ్చు. చెడ్డ కళను మనము ఎక్కువ సార్లు వచ్చినా మీరు కంగారు పడితే ఆపేయచ్చు. మంచి కళలు ఎక్కువ సార్లు వచ్చినా
నువ్వు అది వర్కౌట్ చేసి అది జరగాలనుకుంటేనే ఉంటుంది. ఒకవేళ రాజు ఇదేదో దర్శనం నాకు ఎందుకు లేని పక్కన పెట్టేస్తే మనకు అది ఉపయోగం ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రొఫెసీ ఆర్ ఎ విజన్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ ఫెయిత్. అది నువ్వు జరిగించాలా లేదా, దేవుడు ఎన్నిసార్లు చెప్పినా అది జరిగించాలా లేదా అనేది నీకు ఇచ్చేశాడు. దేవుడికి సమస్తము సామర్థ్యమైనప్పటికీ కూడా ఆయన మానవుణ్ణి చేసి ఏమంటాడో తెలుసా, నీవు నమ్మితే అబ్రహాము అతన్ని నమ్మెను, దేవుని నమ్మెను, అది అతనికి నీతి. అంటే దేవుడు మానవుడిని తన స్వరూపంలో చేశాడంటే ఏంటి, మానవుడికి కూడా కొంత సామర్థ్యము ఇచ్చాడు. ఒక వచనము గాని ప్రవచనము గాని అద్భుతం, ఎనీథింగ్ యూ క్యాన్ ఐదర్ ఫెయిల్ ఇట్. నీవు దాన్ని పాస్ చేసుకోవచ్చు, దాన్ని జీవితం నెరవేర్చుకోవచ్చు, దాన్ని ఆపేసుకోవచ్చు కూడా. నీవు నమ్మొచ్చు, దాన్ని నమ్మకపోవచ్చు. మనం చూస్తే యేసుప్రభు వారు తన సొంత ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ వారు ఆయనను నమ్మలేదు గనక ఆయన గొప్ప కార్యములు అక్కడ చేశాడా చేయలేకపోయాడా? చేయలేకపోయాడు. అదేంటిది, దేవుడు చేయలేకపోవడం ఏంటి అంటే, ఈ లెక్కన మనకి కూడా సామర్థ్యం ఇచ్చి దేవుడు చేయలేక, లేక మన సామర్థ్యాన్ని బట్టి మన విశ్వాసాన్ని బట్టి మనకిచ్చిన సామర్థ్యాన్ని వాడుకోవాలని, దాన్ని బట్టి మన స్థానాన్ని ఆయనతో పాటు నిరంతరం ఎక్కడ పెట్టాలనేది డిసైడ్ చేస్తాడు. దేర్ ఆర్ ర్యాంక్స్. ఈయన ఎక్కడ పెట్టాలా? ఒక వ్యక్తికి గొప్ప విశ్వాసం ఉంటే ఏమంటాడు, నేడు నీవు చాలా మంది ఇలాంటి వారు అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో కూర్చుంటారు. ఆ శిలువ మీద ఉండే పక్క వ్యక్తి వెంటనే యేసుప్రభు గురించి మాట్లాడినప్పుడు నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు అంటాడు. వెంటనే నాకు ఒక స్త్రీ మనం చూసాం, 2 కాసులు వేస్తే ఎక్కడ వాక్యం ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె చేసినది తెలియపరచబడుతుంది అన్నాడు. సో గాడ్ ఈజ్ ఎ రివార్డర్. కొంతమంది ఏమో సూర్యుల వలె వెలుగుతారంట, కొంతమంది చంద్రుని వలె, కొంతమంది నక్షత్రాల వలె వెలుగుతారంట. సో దేర్ ఆర్ ర్యాంక్స్. అందుకే దేవుడు మీకు అన్ని, ఆయన మనల్ని రోబోట్గా చేయలే, ర్యాంక్స్ ప్రకారం మనకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఈ వాక్యం వింటున్నారు అనుకోండి, మీరు ఆయన వాక్యాన్ని, ఆయన దర్శనాల్ని, కళల్ని నెరవేర్చుకునే సామర్థ్యంలోకి ఎదుగుతున్నారు. ఈరోజు యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఎ నైస్ ఎబిలిటీ. మరి చెడ్డ వాటిని ఆపుకొని మంచి వాటిని నెరవేర్చుకోవచ్చు. ఎందుకంటే హిజ్కియా ఆపుకున్నాడు. ఆ ప్రవక్త వచ్చి చెప్పిన దర్శనాన్ని కన్నీరు కారిస్తే దేవుడు వెంటనే మార్చేశాడు మంచి దర్శనంగా. మరి నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో దాన్ని నేను బంధిస్తా, నువ్వు దేన్ని విడిపిస్తావో దాన్ని నేను, గాడ్ హెస్ గివెన్ మ్యాన్. ఒక వ్యక్తి అంటే యేసు ప్రభువును విడిపించు నా కుమారుని అంటే, నమ్ముట నీ వశం అయితే. ఈరోజు దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే సామర్థ్యం పొందుకొందురుగాక. మే యూ రిసీవ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద గాడ్స్ ప్రామిస్. సో ఇట్ ఈస్ దర్. అందుకే మనం డెవలప్ చేసుకోవాలి విశ్వాసాన్ని. ఇంకొకటి, మీరు డబ్బులు సంపాదిస్తే తీసుకెళ్ళకపోవచ్చు, మీ అందాన్ని తీసుకెళ్ళకపోవచ్చు, మీరు అనుకున్నవి తీసుకెళ్ళకపోవచ్చు, కానీ ఒకటి మటుకు మీరు వద్దనుకున్నా వెళ్తుంది, మీ విశ్వాసం, మీ యొక్క క్రియలు. ఓకే, దేవుని యందు మీ విశ్వాసము, ఆ విశ్వాస కార్యాలు, అవి పుస్తకములో బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ దాంట్లో శాశ్వతంగా రాయబడతాయి. నువ్వు సంపాదించిన ఆత్మలు, దేర్ ఆర్ సమ్ పర్మనెంట్ థింగ్స్. టెంపరెన్స్ అంటారు అనమాట. టెంపరెన్స్ ఇన్ ఆల్ థింగ్స్, మాస్టరింగ్ సమ్ థింగ్స్, సెల్ఫ్ కంట్రోల్ ఇన్ దిస్ ఏరియా. ఓకే, దిస్ ఈజ్ మై వీక్నెస్, దీన్ని నేను తగ్గించుకోవాలా. దిస్ ఈజ్ ఓకే, ఇందులో నేను ఎదగాల, ఫెయిత్ లో, క్షమాపణలో, ప్రేమలో. నేను నక్షత్రములు నాకు సాష్టాంగపడనని చెప్పాను. దిస్ ఈజ్ అ విజన్, ఏ గ్లోబల్ విజన్ వచ్చింది ఇక్కడ యోసేపు. చూద్దాం, లెట్స్ స్టడీ. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించెను. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నిశ్చయముగా వచ్చి. అంటే వీళ్ళందరికీ కూడా దర్శనాలు నెరవేరుతాయి అనేటువంటి విశ్వాసం ఉంది. ఎందుకంటే యాకోబు కనబడిన ప్రతి దర్శనము నెరవేరింది. నువ్వు ఆ చార్ల గలవి చేయంటే ఆ కర్రలకి ఆ యొక్క మచ్చలు పెడితే మచ్చలు పుట్టాయి, చార్లు అయితే చార్లు పుట్టాయి, పొడలు అయితే వాట్ ఎవర్ డస్. సో ఎవ్రీ డ్రీమ్ కేమ్ టు పాస్. సో అది మరి ఆ పిల్లలకి, ఆ ఫ్యామిలీలో అందరికీ వచ్చి నెరవేరుస్తుంది. కానీ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా యాకోబుకి అర్థమైపోయింది, ఏంది మేము నిశ్చయముగా. ఇక్కడ ఒక రకంగా చూస్తే యోసేపు నమ్ముతున్నాడు వీటిని. జోసెఫ్ బిలీవ్డ్ ఇట్. యోసేపు దాన్ని నమ్ముతున్నాడు కాబట్టి యు కన్ఫెస్ వాట్ యు బిలీవ్, యు డిక్లేర్ అండ్ డిక్రీ వాట్ యు బిలీవ్, యు కమాండ్ వాట్ యు బిలీవ్, యు రిలీజ్ వాట్ యు బిలీవ్, యు ప్రొఫెసై వాట్ యు బిలీవ్. నీవు నమ్మిన దాన్ని పలుకుతావు, నీవు నమ్మిన దాన్ని మరి పంచుకుంటావు, నీవు నమ్మిన దాన్ని నీవు జరుగును గాక అని ఆశపడతావు. ఇక్కడ యోసేపు 2 దర్శనాలు చెప్పినాడంటే యోసేపు విశ్వాసి, ఇవి నెరవేరుతాయి అని ఒక రకంగా మంచి హృదయంతో చెప్పుకుంటున్నాడో తెలియదు, గర్వంగా చెప్పుకుంటున్నాడో తెలియదు, కానీ విశ్వాసం అయితే ఉంది. అందుకనే దేవుడు అంటాడు, విశ్వాసంతో పాటు గర్వం వాడకూడదంటే ఏం వాడాలంట? వినయము. అందులో విశ్వాసము వినయం అనండి. విశ్వాసం, వినయం. యూ క్యాన్ హ్యావ్ ఫెయిత్ అండ్ బీ ప్రౌడ్, యూ క్యాన్ హ్యావ్ ఫెయిత్ అండ్ బీ హంబుల్. అప్పుడు ప్రైడ్ని తగ్గించుకోవాలి. హ్యూమిలిటీ విల్ ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, లవ్ విల్ ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ అట్ అ వెరీ హై లెవెల్. నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడతామా అంటే యాకోబుకు అర్థమైపోయింది, నేను నా చిన్న కొడుకు ఏంటి సాష్టాంగపడేది. చూద్దాం, లెట్ us see now. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి అంటే దేని విషయం అసూయపడ్డారు? కల విషయం. అంటే ఇది నిజం. ఫెయిత్ ఈజ్ అ సబ్స్టాన్స్ ఆఫ్, అది ఒక నిజ స్వరూపం అంట. అంటే వీళ్ళందరూ విశ్వాసులే కాబట్టి ఇది జరుగుతుంది అని వీళ్ళు అసూయపడ్డారంట. మన గురించి చెడ్డగా చెప్తున్నాడు, ఎదగకూడదు, ఇక్కడే ఉండిపోవాలని మేము అనుకుంటే వెదిగి మనల్ని పరిపాలించి
మన మీద ఆధిపత్యం చేస్తే మరి కుటుంబంలోనే కాదు భూలోకంలో కూడా ఇలాగ అవుతాడా అని వారికి అసూయ వచ్చిందండి. యూనో ఈ అసూయ కూడా ఒక రకంగా పొగడొచ్చు, ఒక రకంగా దాన్ని మరి జాగ్రత్త కూడా ఉండాలి. ఎందుకు పొగడొచ్చు అంటే అసలు విశ్వాసం అనేది నిజమైతేగా, డ్రీమ్ అనేది నిజమైతే, కానీ వీళ్ళ దృష్టిలో ఏంటది నిజం. దీస్ ఆర్ ఆల్ బిలీవర్స్. ఈ 11 మంది విశ్వాసులు, ఈ 12 మంది అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ, మరి ఒక 20-25 మంది ఉండొచ్చు, అందరూ కలిపి వాళ్ళందరూ విశ్వాసులు. వాళ్ళందరికీ తెలుసు దేవుడు ఇచ్చి అయిపోతున్నాడా అని వాళ్ళకి అసూయ వచ్చింది. అది విశ్వాసం జరగలేదు ఇంకా, బట్ స్టిల్ దే గాట్ జెలస్. ఎంతమందికి అర్థమైంది చెప్పేది? నెక్లెస్ వేసుకోవడం వేరు, ఇల్లు కొనుక్కోవడం వేరు, డబ్బులు పెట్టుకోవడం వేరు. ఆల్రెడీ ఇదిగో కనబడే వాటివై అసూయ పడడం వేరు, కనబడని వాటివై ఇంకా అసూయ పడడం. అంటే వీళ్ళందరూ దే ఆర్ బిలీవర్స్ ఆఫ్ గాడ్. ఓకే, ఇటువంటి అసూయ కొంచెం ఒక రకంగా మంచిదే. కానీ నేను ఎప్పుడో మాట చెప్తా ఉంటా, అసూయ ఎలాంటిదంట? మరణమంతా క్రూరమైనది. జెలసీ ఈజ్ యాజ్ క్రియల్ యాజ్ డెత్. సో జెలసీ ఈజ్ డేంజర్. అందుకనే నీకెవరు కావాలా? ఈ యుగంలో నాకు ఏది వర్తిస్తుంది ప్రభువా అన్నట్లు నువ్వు నీకేది వర్తిస్తుంది? అబ్రహాంకి చెప్పిన కృపావాక్యము ఇప్పుడు సిలువ ద్వారా ఇవ్వబడ్డది కాబట్టి నీకు అబ్రహాం ఆశీర్వాదం ఇస్తానన్నాడు, ఏబేల్ ఆశీర్వాదం కాదు. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటి? నిన్ను శపించు వారిని తలంపు వచ్చినప్పుడు నేను ఏం చేయలేడు, నువ్వు ఆశీర్దించబడతావంట. సో ఈ యుగములో, కృపాయుగంలో మనం ఏం తీసుకోవాలా అంటే, నువ్వు ఆశీర్దించబడిన వాడువా. నువ్వు కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, కానీ ఎవరైనా చేద్దాం అనుకుంటే వాళ్ళు చేయలేరు. మే ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఓవర్ రైడ్ యూ అండ్ ఓవర్ టేక్ యూ ఇన్ జీసస్. కాబట్టి ఏం తీసుకుందాము అందులో చెప్పండి? అబ్రహాం ఆశీర్వాదమే ఈ కృపాయుగములో, ఈ సిల్వ యుగములో నా స్వాస్థ్యము. సో యూ నీడ్ టు పార్టేక్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం, ఆఫ్ దిస్ కవెనెంట్ అండ్ దిస్ గ్రేస్ పీరియడ్. సో అతని సహోదరులు అతని అసూయపడి, అయితే అతని తండ్రి ఆ మాటను ఏమో ముందు కొంచెం కోపం వచ్చి ఉంటా తండ్రికి. పద నా చిన్న కొడుకే కదా, అయినా అదేంటి ప్రభా నువ్వు ఎలా చేస్తావు, నేను వాడికి నమస్కారం పెట్టడం ఏంది, నన్ను కూడా అవమానపరుస్తావా నువ్వు అనే టైప్లో కొంచెం వచ్చినట్టుంది. బట్ లెట్ us see, బట్ గాడ్ వర్క్స్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ గుడ్. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎవరికైనా ఏదైనా ఇచ్చిన మంచిగా నువ్వు అసూయ పడొచ్చేమో ఇప్పుడు, రేపు పొద్దున్న అదే నీకు ఉపయోగపడుతుంది. సో డోంట్ బి జెలస్ ఇఫ్ సంబడి ఈస్ బ్లెస్డ్. దట్ బ్లెస్సింగ్ విల్ బ్లెస్ యూ బ్యాక్ అగైన్. ఇప్పుడు యోసేపు ఆశీర్వదించబడడం వల్ల వీళ్ళందరూ బ్లెస్ అవుతారా లేదా? మీరు చూడండి, లెట్ us see. లెట్స్ గో టు ద ఫస్ట్ విజన్. అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటిమి. ఆగండి, ఇక్కడ మొదటి కళలో ఏం కనబడ్డాయంట? చేనెలు పనులు. ఓకే, చేనే పన అంటే ఏంటి? దేని విషయమయ్యే మాట్లాడుతూ వచ్చింది దర్శనము? ఆహారం, ఫుడ్. వీళ్ళు ఎప్పుడు ఉన్నప్పుడు యోసేపు నుంచి ఆశీర్వాదం పొందుకుంటారు? ఏం తక్కువైనప్పుడు? ఆహారం. భూలోకం అంతట్లో ఏం తక్కువైపోతుంది? ఆహారం. అంటే ఈ కుటుంబంలో ఆహారము తక్కువైనప్పుడు మీకు నేను ఆహారం పెట్టువానిగా ఆశీర్వదించబడతాను అనేది వారి దర్శనం తెలుసుకోలేకపోయారు. వెన్ యు ఆర్ డౌన్ విత్ ఫుడ్. తర్వాత భూలోకమంతా కూడా ఆహారం లేనప్పుడు నా తల్లిదండ్రులకు కూడా నేను ఆహారం పెడతాననే ఒక పాజిటివ్ దర్శనాన్ని వీళ్ళు ప్రార్థించి తెలుసుకోలేకపోయారు. చూసారా? జెలసీ ఈజ్ నాట్ గుడ్. If you know the truth, you will never be jealous. People who don't know the truth will be jealous. Talk to your neighbor and say, go deeper to avoid jealousy. Brothers, sisters, bandhuvulu, friends, they get jealous. We see here, jealousy is bad. ఇక్కడ ఏబేలు ద్వారా మరి కయ్యూను కూడా బ్లెస్ అయ్యేవాడేమో. నీ నిమిత్తం నేను అందరిని ఆశీర్వదిస్తానంటాడు. నోవా నిమిత్తం కుటుంబం అంతా బ్లెస్ అయింది. డోంట్ బి జెలస్. ఆ ఫ్రెండ్ నిమిత్తం నువ్వు బ్లెస్ అవ్వచ్చు. సో జెలసీ పీపుల్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. దీని ద్వారా నువ్వు కూడా సరి చేసుకోవచ్చు. కెన్ క్లీన్ అప్ అండ్ ప్యూరిఫై యువర్ స్పిరిట్ బై దిస్ డెప్త్స్ ఆఫ్ ద ట్రూత్స్ అండ్ ద మిస్టరీస్. వీళ్ళు కనుక నిజం తెలిస్తే వీళ్ళు జలస్ ఫీల్ అవుతారా? ఆ దర్శనాన్ని వాళ్ళు ఏం చేస్తారు? అదే వీళ్ళందరూ ప్రార్థించి ప్రభు ఈ దర్శనం అర్థం చెప్పు అంటే దే వుడ్ హావ్ బీన్ హ్యాపీ కదా. అంత స్పిరిచువల్ కాదు, కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ అలా అయిపోయింది. మరి ప్రపంచమంతా కూడా ఆహారం విషయమై యోసేపు దగ్గరికి వెళ్తుంది. కుటుంబం అంతా కూడా యోసేపు దగ్గరికి దేని విషయమై వెళ్తుంది? ఆహార విషయం. సో దర్ ఈస్ ఎ కనెక్షన్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డ్రీమ్స్. యూ కెన్ ఇంటర్ప్రిట్ హౌ వీఆర్ కనెక్టెడ్. వై ది గాడ్ ఇస్ డ్రీమ్. For what reason? Wow, good dream. Sometimes jealousy is like killing yourself, not killing others. అసూయతో మనం ఇతరులకు ఏమైనా చేస్తే అది మనకు మనమే హాని చేసుకుంటామేమో. Let us study a bit. ఓకే, అతని ఏందో అసూయ పడేది. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం. తండ్రికి వచ్చింది కానీ అసూయ కొడుకు కదా, ప్రేమ. Let us see what happens. Come on, let's continue. Verse 12. అతని సహోదరులు షెకెములో తన తండ్రి మందని మేపుటకు వెళ్ళిరి. కొంచెం దూరం వెళ్ళారనమాట ఈసారి. శెకెం తెలుసు కదా, గుర్తుందా? శెకెంలో చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ, రైట్? అక్కడి నుంచే వచ్చేసారు ఇక్కడికి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్ము అన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను. అందుకతడు, నాకు తెలిసి ఒక రకంగా వీళ్ళు మాటి మాటికి వచ్చి మన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కదా, అందుకని మనం దూరంగా పారిపోదాం అని దూరంగా స్కెచ్ గీసి పారిపోయి ఉంటారు. సో యోసేపు కనపట్టలేదు. శెకెము ఎక్కడికో వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ మన గురించి వచ్చి చెడగా చెప్పి వెళ్ళిపోతున్నాడని. పాపం ఈసారి ఒక రోజు ప్రయాణం చేసి, ఒక 3-4 గంటలు ప్రయాణం చేసి వెళ్ళిపోయి ఉంటారు.
ఎప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్, ఒక అరగంట ప్రయాణంలో అదే చేసేవాళ్ళు 2-3 గంటల ప్రయాణం చేసి వెళ్ళిపోయి ఉంటాయి. యాకోబు మీద ఏముంది? ఆశీర్వాదం. తన తండ్రి పంపించాడంటే ఆశీర్వాదం ఎక్కడ దాకున్నా పట్టేసుకునే ఆశీర్వాదం ఒకటి ఉంది. అదొకటి డేంజరస్. ద బ్లెస్సింగ్ ఇస్ డేంజరస్ మ్యాన్. మే దట్ అనాయింటింగ్ కమ్ ఆన్ యూ. అభిషేకం మీ మీదకి వచ్చిన గాక. మీరు ఉద్యోగం వెతుక్కుంటున్నారా? కరెక్ట్ ఉద్యోగం వస్తుంది. ఓకే, యూ విల్ గెట్ ద రైట్ జాబ్, రైట్ పార్ట్నర్, రైట్ హౌస్. అందుకే దేవుడు ఒక మాట, దాచబడిన ఎవరికి కనపడదు, నీకు కనపడుతుంది అంట. యూ విల్ సీక్ ఇట్, యూ విల్ ఫైండ్ ఇట్. దయచేసి నాకు తెలుపమని అడిగారంట సహోదరులు వెతుకుతున్నప్పుడు. ఓకే, అక్కడ ఎవరో తిరుగుతున్నప్పుడు అతను చెప్పేశాడండి. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందని మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని ఇది అడిగాను. బ్లెస్సింగే కదా. ఎవరో ఒకళ్ళు వచ్చి నీవేం వెతుకుతున్నావు అని అడగడం అంటే ఇక్కడ దేవుడు అతన్ని నడిపిస్తున్నట్టు మనం చూస్తున్నాం. లెట్ us రీడ్. అందుకు ఆ మనుషుడు, ఇక్కడి నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అనుకున్నారు జోసఫ్కి ఇది కూడా తెలుసు, ఇక్కడికి వచ్చేస్తాడు కాబట్టి మనం ఇక్కడ ఎక్కడ పారిపోదాం? గోతానికి వెళ్ళిపోదాము. శకమని చెప్పి గోతానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఎక్కడ పోయారు? గోతాం పోయారు అనమాట. కానీ దేవుడు అది కూడా చెప్పేశాడు ఇక్కడ. రైట్, లెట్ us see. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. వచ్చేసా అన్నాడు. వెళ్ళిపోయి ఆనందపడతారేమో అని 2 దర్శనాలతో వాళ్ళు రగిలిపోతున్నారు. అందులో మళ్ళీ స్పెషల్గా దాక్కున్నారు. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. అంటే ఈ లెక్కన చంపుటకు ఇట్టుకుంటాం, అలా కలుసుకుంటారు. కానీ ఇక్కడ చంపుటకు అంటే వీళ్ళు చేస్తున్న చెడ్డ సమాచారము యోసేపు చెప్తున్నాడంటే అది కొంచెం పెద్ద క్రైమే అయి ఉంటది కదా. వాళ్ళు కొంచెం కొట్లాటలు వాడుకోవడము, తిట్టుకోవడము, కొంచెం బాగా ఆ ఊరు వీళ్ళు చంపుతామని ఇబ్బంది పడడం, కొంచెం రాడికల్ బిగ్ మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. సాధారణంగా వీళ్ళందరూ ఒకటైతే ఇతని యొక్క చెడ్డ సమాచారం చెప్పి చంపాలని కోరుకుంటున్నారంటే వాళ్ళు చేస్తున్న చెడ్డ పనులు చాలా ఘోరమైన చెడ్డ పనులాగా ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? దే మస్ట్ బి డూయింగ్ సమ్ రియల్లీ బ్యాడ్ సీరియస్ థింగ్స్. ఓకే, ఎవరినో కొట్టేయడం, మేబీ ఎవరినో చంపేయడం వరకు వెళ్ళిపోయిందేమో, వీ డోంట్ నో. చెడ్డ సమాచారం అంటే ఈ లెక్కన ఇంత చెడ్డ సమాచారాన్ని కాబట్టి వాళ్ళు అసూయపడి ఇతన్ని చంపేద్దాం అనుకుంటున్నారంటే వీళ్ళు ఈ 11 మంది చేసే చెడ్డ పనులు కొంచెం పెద్దవి ఉండొచ్చు కదా. వీళ్ళు చంపేసి అసూయ పడొచ్చు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. కానీ దిస్ జలసీ ఈజ్ సంథింగ్ వెరీ 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 డేంజరస్. ఎవరి వాళ్ళకి? యోసేపు సొంత శరీరం, సొంత తమ్ముడు, రక్త సంబంధి, హిజ్ ఓన్ బ్లడ్, దేర్ ఓన్ బ్లడ్, దేర్ ఓన్ ఫ్లాష్. యు ఆర్ కిల్లింగ్ యువర్ ఓన్ బ్లడ్ అండ్ ఫ్లాష్. 19. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. ఓ పక్కన విశ్వాసం చూడండి. వాట్ పొల్యూట్స్ ఫెయిత్? ఫెయిత్ పొల్యూటింగ్ ఏజెంట్స్. జలసీ ఈజ్ ఎ ఫెయిత్ పొల్యూటింగ్ ఏజెంట్. వాళ్ళకి ఆల్రెడీ విశ్వాసం, ఇప్పుడు ఈ జలసడానికి కారణం విశ్వాసమే. దేవుడిచ్చాడు, ఇది నెరవేరుతుందని తెలుసు. కానీ ఎప్పుడైతే అసూయ వచ్చిందో, మరి దేవుడు ఒక దర్శనమిస్తే నెరవేర్చగల సామర్థ్యుడా కాదా? గాడ్ కెన్ డూ వాట్ హీ ప్రామిసెస్, వాట్ హీ delivers you, whether a dream or a vision or a word or a prophecy, what he delivered to you in whichever way. దేవుడు ఏ రీతిగా నీకు ఇచ్చాడు? తన యొక్క దర్శనాన్ని దర్శనం ద్వారా ఇచ్చాడా? కలిచ్చాడా? మాట ఇచ్చాడా? ప్రవచనం ఇచ్చాడా? వాక్యము ద్వారా, ఒక వచనం ద్వారా మాట్లాడా? ఇచ్చిన దానిని నెరవేర్చగల సామర్థ్యము దేవుడికి ఉంది. దేవుడు చేయగా ఈ భూమి మీద ఎవరైనా ఆపగలరా? దేవుడు ఏదైనా చేయాలనుకుంటే ఆపేవాడు ఇంకా జన్మించలేదు. సో ఇప్పుడు వీళ్ళేంటి? విశ్వాసం ఉంది, కానీ ఈ ఫెయిత్ని ఏం కరప్ట్ చేసింది? జలసీ. అంటే జలసీ విత్ ఫెయిత్ మేక్స్ యూ గో అగైన్స్ట్ గాడ్. అసూయ, విశ్వాసము, ఒకవేళ నువ్వు దేవుడు అంటే నీకు ఇష్టమే, కానీ నీలో అసూయ ఉండడం వల్ల నీవు దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటట్టు చేస్తుంది. సరే, అందుకే సిన్, వై యు నీడ్ టు ఓవర్కమ్ సిన్. ఎందుకు పాపాన్ని జయించాలా? ఎందుకంటే మనం విశ్వాసులుగా ఉన్న మన దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటట్టు చేస్తాయండి. ద హోలీ స్పిరిట్ జాబ్ ఇస్ టు ప్యూరిఫై. పరిశుద్ధాత్ముడి పని ఏంటంట? ప్యూరిఫై చేస్తా ఉంటాడంట. అగ్నిలో పుటం వేసినట్టు శుద్ధీకరిస్తా ఉంటాడు పరలోకానికి వెళ్లే ముందు. హీ విల్ క్లీన్ అప్. విశ్వాసంతో పాటు ప్రేమ, సంతోషం ఇవన్నీ ఉండాలండి. విశ్వాసం ఉందా? ఉంది. అప్పుడు వీని కలలేమగునో. వీని కలలంటే వీడిని చంపేస్తే, అంటే ఇక్కడ ఒక రకంగా దేవుడిని తీసేశారు. ఎవ్రీ టైమ్ యూ మేక్ ఎ మిస్టేక్, జలసీ, హేట్రెడ్, దిస్ బ్లైండ్స్ యువర్ ఐస్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఈ అసూయ, ద్వేషము, కోపం ఇటువంటి ఏం చేస్తాయంట? మనల్ని దేవుని సన్నిధి ఉంది అనే దానికి మనల్ని గుడ్డివానిగా చేస్తాయి. దే బ్లైండ్స్ యు ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడు, అయినప్పటికీ దేవుడే దర్శించాడు కదా, నెరవేర్చడానికి సామర్థ్యంగా మనం ఆపగలమా? ఇట్ బ్లైండ్స్ యూ ఫర్ దట్ విజ్డమ్. తర్వాత వెళ్ళే విశ్వాస స్థాయి నీకు రాకుండా నేను గుడ్డివానిగా చేసేస్తాను. అందుకే కొన్ని జయించాలి. యూ నీడ్ టు ఓవర్కమ్ సమ్ స్టఫ్ ఆఫ్ యాంగర్, హేట్రెడ్, సిన్ అండ్ అదర్ ఏరియాస్. ఈరోజు మీరందరూ విశ్వాసం మీ చుట్టూ గిరిగేస్తున్నా, మీవన్నీ ఈ వాక్యం వింటున్న వారు మీరన్నీ కూడా ఓకే మీ గురి వద్దకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి తప్ప ఇంకేం జరగవు. యువర్ పెయిన్, యువర్ బ్రోకెన్నెస్, ఎవ్రీథింగ్ మే యూ బీ బ్లెస్డ్ బై ద వర్డ్ టుడే. వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడండి.
నజరేయుడైన యేసయ్య, మరొకసారి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో వారు అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎక్కడెక్కడ వారికి నొప్పులు ఉన్నాయో, భరించలేని బాధలో ఉన్నారో, చనిపోతే బాగుండు అనుకుంటున్నారో, అయ్యా ఇప్పుడే ఆ ప్రాంతంలో ఉండే వ్యాధి నుండి వారిని విడిపించండి. లార్డ్, హీల్ దెమ్, డెలివర్ దెమ్, సెట్ దెమ్ ఫ్రీ. వారి కాడులు మీరు విరగ్గొట్టి నూతనమైన సామర్థ్యము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. గివ్ దెమ్ న్యూ ఎబిలిటీ, నూతనమైన సామర్థ్యాన్ని దయచేయండి. ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో, షుగర్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, టీబీలతో బాధపడుతున్నారో ఆ కాడిని విరగ్గొట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. నజరేయుడైన యేసు నామమున సంపూర్ణమైన స్వస్థత వారి దేహములకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.